జగన్మోహన్ రెడ్డి గారు శ్రీమతి గారు ఇంటింటికి వెళ్ళి, అమ్మా ఒక బిడ్డని బడికి పంపితే 15,000, 2 బిడ్డల్ని బడికి పంపితే 30,000, 3 బిడ్డలు పంపిస్తే 45,000 అని ఇంటింటికి వెళ్ళి ఆవిడ మాట్లాడినటువంటి మాటలు మళ్ళీ ఒకసారి రాష్ట్ర ప్రజలకి గుర్తు చేస్తూ ఉన్నాం. రాష్ట్ర ప్రభుత్వం తీసినటువంటి లెక్కల ప్రకారం ఇవాళ అర్హులైనటువంటి విద్యార్థులు దాదాపుగా 67,27,164 67,27,164 అర్హులైనటువంటి విద్యార్థులు. సో ఆనాడు జగన్ రెడ్డి, భారతిరెడ్డి ఇచ్చిన హామీ ప్రకారం సంవత్సరానికి 15,000 చొప్పున 10,000 కోట్ల రూపాయలు 10,000 కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి తల్లుల ఖాతాల్లో వేయాలి. కానీ వాస్తవానికి జగన్మోహన్ రెడ్డి తల్లుల ఖాతాల్లో వేసిందంతా కేవలం సంవత్సరానికి 10,000 కోట్లు, 5 సంవత్సరాలకి లెక్కేస్తే 50,000 కోట్లు. జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన మాట ప్రకారం 67,27,164 మంది బిడ్డలకి సంవత్సరానికి 10,000 కోట్ల చొప్పున 5 సంవత్సరాలకి 50,000 కోట్ల రూపాయలు తల్లుల ఖాతాల్లో ఆనాడు జగన్మోహన్ రెడ్డి జమ చేయాల్సి ఉండగా ఆయన గారు ఎంత జమ చేశాడో మనం చూసినట్లయితే ఒక్కసారి 50,000 కోట్లు 2020వ సంవత్సరంలో 6,394 కోట్లు, 2021వ సంవత్సరంలో 6,228 కోట్లు, 2022లో 5,715 కోట్లు, 2023లో 5,440 కోట్లు, 2024 జనవరిలో కేవలం 45 కోట్ల రూపాయలు. మొత్తంగా కలిపితే 23,877 కోట్లు. మీరు చూసినట్లయితే ఇవ్వాల్సింది ఎంత? జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన మాట ప్రకారం 50,000 కోట్ల రూపాయలు ఇవ్వాలి. కానీ ఇచ్చింది ఎంత జగన్మోహన్ రెడ్డి 2019-24 మధ్య? కేవలం 23,877 కోట్లు. అంటే సుమారు 26,000 కోట్ల రూపాయలు రాష్ట్రంలో ఉన్నటువంటి తల్లులకి ఎగనామం పెట్టినటువంటి ఘనుడెవరు? జగన్మోహన్ రెడ్డి. ఏమయ్యా జగన్ రెడ్డి, ఈ లెక్క కరెక్టే కదా? నువ్వు నీ భార్య ఆ రోజున ఇంటింటికి వెళ్లి ఎంతమంది బిడ్డలుంటే అంతమందికి ఇస్తావమ్మా? ఒకళ్ళుంటే 15,000, 2 30,000, 3 45,000 అని చెప్పారు కదా. మరి మీరు చెప్పిన మాట ప్రకారం సంవత్సరానికి 10,000 కోట్ల రూపాయలు ఈ 67 లక్షల మంది బిడ్డలకు ఇవ్వాలి కదా. 5 సంవత్సరాలకి 50,000 కోట్ల రూపాయలు ఇవ్వాలి కదా. కానీ మీరు ఇచ్చింది ఎంతమ్మా? ఇచ్చింది ఎంత జగన్ రెడ్డి? 23,877 కోట్లు.